నేను మీకు మొదటిది ఎఫెసస్ అనే సంఘం యొక్క చరిత్ర చెప్పాను. రెండవది స్మిర్నా అనే సంఘం యొక్క చరిత్ర చెప్పాను. 3 పెర్గమస్ అనే సంఘం యొక్క చరిత్ర చెప్పాను. ఒక్కొక్క సంఘం చరిత్ర 4 భాగాలు, 5 భాగాలు, 3 భాగాలు అలాగా చెప్పవలసి వచ్చింది. ఎఫెసస్ అనేది గ్రీసు దేశస్తుల భాష. స్మిర్నా అనేది ఫ్రెంచ్ దేశస్తుల భాష. జ్ఞాపకం ఉందా చెప్పున్నాను? పెర్గమస్ అనేది ఇటాలియన్ భాష. పెర్గమస్ అన్నదానికి ముందు పర్గమస్ అని ఉండేది. పర్గమస్, దానికి పెర్గమస్ అనే సౌండ్ ఎందుకు మారిందంటే, మ్యారేజ్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ ప్రాసెస్ అని చక్రవర్తి అలౌ చేశాడు. నెబుకద్నెజరు వీళ్ళందరికీ పట్టుకొని వెళ్ళిపోయాడు. బేబిలోన్ సామ్రాజ్యం అంతలో తీసుకెళ్ళిపోయినాడు. వాళ్ళకి పెళ్లి చేసుకుంటే వాళ్ళ కొరకు పిల్లల్ని కొంటారు. ఒకటి, వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకుంటే వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ భాషలో వాళ్ళ పద్ధతిలో నడిపిస్తారు. ఆ విధముగా క్రైస్తవ్యము కొట్టివచ్చు. అర్థమైందా? హౌ ద క్రిస్టియానిటీ షుడ్ బి డిమినిష్డ్, షుడ్ బి రెడ్యూస్డ్ ఇన్ ద సొసైటీ అన్నదాన్ని వాడు ఆలోచన చేసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పెట్టాడు. అందుకే అది పెర్గమస్ అని మార్చాడు. యాక్చువల్గా పర్గమస్ ఈజ్ ఎ స్మాల్ టౌన్. ఇట్స్ ఎ స్మాల్ టౌన్. అది మీకు ఏ భాష అన్నాను? ఇటాలియన్ భాష అది. ఇప్పుడు థియాతిరా 4వ సంఘము ఏమిటి? మనము 2వ అధ్యాయంలో 17వ వచనం వరకు మనం చదివిస్తున్నాము. 17వ వచనం వరకు చదివిస్తాం. పెర్గమస్ 17తో క్లోజ్ అయింది. అర్థమైందా? బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 1 నుంచి స్టార్ట్ అయింది. మొత్తం 2వ అధ్యాయం స్టార్ట్ అయింది. 1 నుండి 8, 8 నుండి 11, 12 నుంచి 17 3 సంఘాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ సంఘం థియాతిరా. చెప్పండి, థియాతిరా. ఇది 4వ సంఘం. ప్రకటన గ్రంథములో 4వ సంఘం పేరు థియాతిరా. ఇప్పుడు మనం 17 వరకు చెప్పుకున్నామంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 18 అంటే ఒక్క వచనం కూడా విడిచిపెట్టడం లేదు. ఈ విధంగా చెప్పగలిగినాడు ఎవడు పుట్టలేదు ఎంతవరకు. నేను చెప్పడం లేదు, పరిశుద్ధాత్ముడు నాకు తెలియనివి నా నోటితో పలికిస్తున్నాడు. నౌ మన ముందు తెలుగులో అది తప్పున్నను చదువుదాం. 18వ వచనం చదువురా. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. సంఘపు దూతకు అంటే పాస్టర్కి, 7 సంఘాల్లో ఉన్న ప్రతి పాస్టర్కి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవ్రీ పాస్టర్ వాజ్ అడ్రస్డ్ బై ద లార్డ్, బట్ దీస్ పాస్టర్స్ దే డిడ్ంట్ కేర్ ద లార్డ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరే సంఘాలను పాడు చేస్తున్నారు కనుక మీతోనే మాట్లాడుతున్నాడు. అది నా బుర్రకెక్కింది. అప్పుడు నేనేమనుకోవాలి? నేను ముందు కరెక్షన్ అవ్వాలి, నన్ను నేను దిద్దుకోవాలి. ఐ మస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్. I must divert my mind. I must divert my thoughts. I must divert my way of teaching because I'm wrong. I'm a wrong man. God is talking to me. I must become an obedient to the Lord. If I become an obedient to the Lord, the people, those who will hear me, also will become obedient to the Lord. పాస్టర్తో మాట్లాడుతున్నాడు. ఎఫెసస్ సంఘంలో ఉన్న పాస్టర్తో మాట్లాడాడు. స్మిర్న సంఘంలో ఉన్న పాస్టర్తో మాట్లాడాడు. పెర్గమస్ సంఘంలో ఉన్న పాస్టర్తో మాట్లాడుతున్నాడు. ఎందుకు? సంఘాలు చెడిపోవడానికి
ఇవే కారణం. అప్పుడు నేను అన్నాను, ప్రభువా, నాకు తెలియనివి నాలో ఉన్నవి, అవి నీకు తెలుసు, అవి నీకు ఆటంకముగా ఉన్నవి. నీకు ఆటంకముగా ఉన్నప్పుడు నువ్వు రావు కదా. పెళ్లి చేసుకుంది, పిల్లల్ని కన్నది, సేవ చేస్తుంది, కాళ్ళు నొక్కుతుంది, పిల్లలకి స్కూల్కి పంపిస్తుంది. అక్కడ ఉన్నాడన్న సంగతి తెలిస్తే వెళ్ళింది ఆడి దగ్గరికి. అలాగే దేవుడు తన స్వరూపం ఇచ్చి, దాని పోలికిచ్చి, తన ఆత్మనిచ్చి, తన ఊపిరిచ్చి, నీలో ఉన్న జీవం తన ఊపిరి అనండి, నాలో ఉన్న జీవము నా దేవుని యొక్క ఊపిరి అన్నీ ఇచ్చాడు. కానీ నిన్ను అసహ్యించుకుంటున్నాడు. ఎందుకు అసహ్యించుకుంటున్నాడంటే యు ఆర్ నాట్ అన్ ఒబీడియంట్ టు ద లార్డ్. యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ యాంగ్జైటీ ఇన్ ఆర్డర్ టు హియర్ హిజ్ కౌన్సిలింగ్. ఆయన నిన్ను చెప్పదలుచుకుంటున్నాడు, చెబుతున్నాడు, నువ్వు వినడం లేదు, నువ్వు వినడం లేదు. యూ మస్ట్ హ్యావ్ ఎ గాడ్ ఫీరింగ్ నేచర్. నువ్వు మొగుడికి భయపడకపోయినా పర్లేదు, దేవునికి భయపడ్డావంటే నీ మొగుడు నిన్ను బట్టి దేవునికి భయపడతాడు. నిన్ను బట్టి నువ్వు చోట్లో ఇస్తున్నావు అనుకో, ఏమండి ఇది దేవునికి ఇవ్వచ్చా అని అడిగావనుకో, నువ్వు ఇచ్చినా కూడా అది దేవునికి చెందదు. పలాస అని ఒక రైల్వే స్టేషన్ ఉంది శ్రీకాకుళం దాటిన తర్వాత, పలాస. ఆ పలాసలో విజయకుమారి అని ఒక ఆవిడ ఉంది. దానికి 2-3 ఆడపిల్లలు, నాకు తెలియదు, 2 కావాల. దాని మొగుడి పేరు ఎన్ సూర్యనారాయణ. వాడు TCI అంటే ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్. నేను ప్రసంగం చేస్తున్నాను ఆ చర్చిలో. ఆమె గబగబా గాజులు తీసేసి అర్పణ సంచిలో పడేసింది. నాకు తెలియదు అది వేసిందని. శుభ్రంగా పాస్టర్ వెళ్ళాడు, చూశాడు, పెళ్ళంకి ఇచ్చాడు. అది పెళ్ళంకి తీసుకుంది, ప్రభువానికి స్తోత్రం అనేది పెట్టుకుంది. ఈ సంగతి నాకు తెలీదు. నేను మధ్యాహ్నం భోజనం చేసి కిటికీ మీద కాళ్ళు పెట్టి ఇలా కింద కాళ్ళు పెడితే వాసిపోతున్నాయని మీదకి ఇలా పెట్టి ఆలోచన చేస్తుంటే తెలిపోట్టారు. అప్పుడు నేను రైల్వే క్వార్టర్లో, కొత్త క్వార్టర్ నాకు అలాట్మెంట్ చేశారు ఉండడానికి. వెళ్ళాను. 2 కూతుళ్ళు వచ్చారు. ఏమిటి, నేను భోజనం చేసాను కదా అన్నాను. భోజనం కాదండి. మరేంటి? మీకు అమ్మ తొందరగా రామన్నది. మీ నాన్నగారు ఉన్నారా అన్నాను. ఉన్నారు. ఏం చేస్తున్నారు? భోజనం చేశారు, రెస్ట్ తీసుకుంటున్నారు. మీ అమ్మ భోజనం చేసిందా? చేయలేదు. మీరు చేశారా? చేయలేదు. సరే పదండి అన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, ఏమిటి సిస్టర్ విజయకుమార్, ఏంటి రమ్మంచావు, ఏంటి సంగతి, కూతుర్ని పంపించావు, భోజనం చేయలేదట నువ్వు, ఇంకా వీళ్ళు కూడా భోజనం చేయలేదు, బ్రదర్ సూర్యనారాయణ గారు భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు కదా అంటే నవ్వుకుంటూ వచ్చాడు. ఏమిటి, నాకు కింద రమ్మన్నారు. ఈయన నాకు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ గాజులు ఎవడికి ఇచ్చావో వాడి దగ్గరికి పో అన్నాడు. నీవి ఏం గాజులు? బంగారం గాజులు. లోపల వెండి బంగారం నీరుందా? లేదు లేదు, మొత్తం బంగారమే. బ్రదర్ సూర్యనారాయణ గారు, మీ భార్య గాజులు ఎవరికి ఇచ్చింది? వాడు లేడా, డి జానప్పారావు గారికి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా నీకు వదిలేసి? మరి అంతే కదా, మరి ఆడికి ఇచ్చింది కదా, ఆడి దగ్గర పోవాలి. ఇది విజయకుమారిలారా, నువ్వు నీ గాజులు ఎవరికి ఇచ్చావు? మీరు అన్నారు దేవునికి ఇవ్వమంటే దేవునికి ఇచ్చాను. అయితే పడుకో అన్నాను. పడుకో అన్నాను. పడుకో. కత్తి తేవా అన్నాను. అంటే ఏం కత్తి? ఏదో దారి ఉంటుందా కదా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే బతుకుంటే వెళ్ళలేవు కదా అని. ఏమిటి సార్ మీరు చేస్తున్నారు?
అది దేవుడికి ఇచ్చింది. నువ్వేమన్నావు? ఎవడికి ఇచ్చినప్పుడు పో అన్నది. ఇడితో పోవాలి. ఇప్పుడు శరీరం పోదు, సచ్చితేనే పోతుంది ఆత్మ. సవాల్ ఇది ఇప్పుడు. సో లెట్ మీ క్లియర్. నీ కూతురు సాక్ష్యం, నువ్వు ఇలాగన్నందుకు నేను చంపాను. అండ్ షీ హెస్ టు గో టు గాడ్. హౌ షీ కెన్ గో టు గాడ్? God is not a physical God. He is a spirit. And she has to die. Then the spirit will go to spirit. ఏమయ్యా అన్నాను. ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఎన్ సూర్యనారాయణ, ఆ టాల్ మ్యాన్, కొబ్బరి చెట్టు అంత పొడుగున్నావు. ఇదేనా నీవు? నీ తాత ముత్తాతలంతా పెద్ద పెద్దోళ్ళు, జ్ఞానవంతులు, మహాజ్ఞానవంతులు, ఆల్ క్రిస్టియన్ పీపుల్. అంటే ఏమవ్వాలి? దిద్దుకోవాలి. మీరు దిద్దుకోండి, లేకపోతే పాడైపోతారు. సంఘం పేరు ఏం పేరు? తియాతిరా. తియాతిరా అనేది ఒక చిన్న పట్టణము. మీకు చెప్పాను, ఏషియాలో పెద్ద పెద్ద దేశాలు ఉంటాయని చెప్పాను. ఇది పట్టణం. అర్థమైందా? తియాతిరా అన్నది ఒక పట్టణం. ఇట్స్ నాట్ ఎ సిటీ, ఇట్స్ ఎ టౌన్. అర్థమైందా? ఎఫెసస్ ఈజ్ ఎ బిగ్ సిటీ. స్మిర్నా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. పెర్గమస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్, వెల్ సెటిల్డ్. తియాతిరా స్మాల్ టౌన్. ఈ తియాతిరా అన్నది ఒక చిన్న పట్టణం. ఈ పట్టణం మైనర్ ఏషియాలో ఉన్నది. ఈ పట్టణంలో 2 ఫేమస్. ఒకటి అల్లిక, అల్లుతారు, ద్వారబంధాలకి తోరణాలలాగా అల్లుతారు కదా. అల్లికతోని లేసులు అల్లుతారు కదా. చీరలకి లేసులు, ఈనాడు లంగాలకి లేసులు. మా కాలంలో మా అమ్మ లంగాలకి లేసులు ఉండేవి. మా కాలంలో మా అమ్మ చీరకి లేసులు ఉండేవి. ఆ చీర ఉంది కదా, ఆ చీర ఎలుగుతా, నీ పైడి చెంగెత్తు, నీ అదిగో ఆ చెంగుకి లేచి ఉంటుంది. ఇలారా ఇలారా, ఇడితే ఇదిగో ఇక్కడ లేచి ఉంటుంది. అర్థమైందా? లంగాకి లేసులు ఉంటాయి. అర్థమైందా? బ్లౌజ్ ఉంది, బ్లౌజ్కి ఇక్కడ లేచి ఉంటుంది. అప్పుడు నేను చిన్నప్పుడు అది ఫ్యాషన్. అది గో. అర్థమైందా? లేచి అంటే ఆ పట్టణము లేసులు అల్లికలో చాలా పేరుగాంచినది. అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది అక్కడ. రెండవది, ఒకటి లేసులు. అర్థమైందా? లేసు అంటే అల్లిక. అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. అటు తిరుగు, అల్దుకు తిరుగు. చూడండి, ఆమెకు చీర మీద తెల్ల పువ్వులు, ఆకుపచ్చ రంగు, ఇంకొక తెల్లవి, ఎర్రవి ఉన్నాయా? ఒక చీర మీద అట్లా వేసి ఒక రంగు ఇలాగంటాడు అంటే దీని కింద ఆ డిజైన్ పడుతుంది. అర్థమైందా? దానికి ఏమంటారంటే రంగురంగుల వర్ణములతో ప్రింట్ చేసే చీరలు. పూర్వకాలంలో ప్రింటింగ్ శారీస్ వచ్చేవి. ఇప్పుడు కూడా ప్రింటింగ్ శారీస్ వస్తున్నాయి, చాలా కాస్ట్లీ. ఈ ప్రింటింగ్ రకరకమైన రంగులతో ప్రింట్ చేయడంలో ఒక ఇండస్ట్రీ ఉంది. అంటే అలాంటివి కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి. అల్లికలు కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి. అర్థమైందా? ప్లీజ్ గో. థియాతిరా హ్యాస్ బికమ్ వెరీ famous. It has become an eminent, a big town, a very famous big town, not small town, big town. It was a big town among the towns, but it was not city. అది మహాపట్నం కాదు, కానీ పట్టణాల్లో ఒక పట్టణం. ఒక ప్రాంతంలో అల్లికకు సంబంధమైనటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇంకొక తట్టు ప్రింట్, బట్టల మీద రకరకములైనటువంటి ప్రింటింగ్ చేసే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీస్తో ఆ థియాతిరా నిండిపోయి ఉన్నది. అందుకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాల నుండి మనుషులు ఓడల మీద వచ్చేవారు, నావల మీద వచ్చేవారు. నావ, ఓడ
అర్థం ఏంటంటే పెద్ద ఓడ ఉంటుంది, దానికి 3-4 తెరలు ఉంటాయి. తెరలు ఇటుపక్క గాలి వేస్తుంటే మనం ఇలాగ వెళ్ళాలంటే వాడు ఇటుపక్క ఇలా తిప్పిస్తాడు, గాలి వచ్చి దాన్ని కొట్టి ఆగిపోతుంది. అప్పుడు పడవ ఇలాగ వెళ్తుంది. అర్థమైందా? ఇటు గాలి వచ్చి తెర తిప్పిసి ఇలా కట్టాడు, ఇక్కడ అవుతారా మీద అవుతారా కట్టిన గాలి వచ్చి కొడుతుంది, నా ఇట్లా వెళ్తుంది. అర్థమైందా? గాలి ఇటు నుండి వస్తుంది అనుకో, వాడు వెంటనే తెర ఇలా కట్టిస్తాడు. ఇలా కట్టిస్తే గాలి కట్ అయిపోతుంది, నావ స్పీడ్గా వెళ్తుంది, ఎక్దమ్ స్పీడ్గా. ఎందుకు? గాలి కొడుతుంది. అర్థమవుతుందా? దానికి నావ అంటారు. నావ మీద తెరలుంటాయి, ఓడ మీద తెరలు ఉండవు. ఓడ మీద, అర్థమైందా? అది ఓడ. ఈ దినాల్లో స్టీమ్ బోట్స్ అని వచ్చాయి పేర్లు, డీజిల్తో నడిచే స్టీమ్ బోట్లు వస్తున్నాయి. అర్థమైందా? సముద్రంలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వంజరం డిపార్ట్మెంట్ ఒకటి, చందువా డిపార్ట్మెంట్ ఒకటి, సొరల డిపార్ట్మెంట్ ఒకటి. అటువంటివి డిపార్ట్మెంట్ అంటే సామ్రాజ్యములు. వంజరం ఉన్నటువంటి సామ్రాజ్యములు ఇంకేముండదు, వంజరాలే ఉంటాయి. పాంప్లెట్స్ ఉన్న సామ్రాజ్యంలో పాంప్లెట్సే ఉంటాయి. మిల్కీ పాంప్లెట్స్ అంటారు, అక్కడ మిల్కీ పాంప్లెట్సే ఉంటాయి. బ్లాక్ పాంప్లెట్సే ఉంటాయి ఆ సామ్రాజ్యంలో. వేల్స్ అని ఒక మాట ఉంది. వేల్స్లో 3 రకాలు ఉంటాయి. ఒక వేల్ ఏముంటుందంటే ఇక్కడికి వస్తుంది, వచ్చి వంజరాలు దానికి సామ్రాజ్యానికి వస్తుంది. ఇంత వంజరాలు ఉంటాయి, వచ్చి అని పీలుస్తుంది, గాలి లోపలికి వెళ్తుంది, దాని నోట్లోనికి వంజరాలు వెళ్ళిపోతాయి, నోరు మూసిస్తుంది, ముక్కు నుంచి వదులుతుంది, నీరంతా బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ వేల్ ఇదొక రకమైన వేల్. ఇంకొక వేల్ ఉంది, అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి నిలబడి కొయినామ్ అని ఒక పెద్ద ఫిష్ ఉంటుంది, మనిషి అంత పొడుగు ఉంటుంది, 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు. దాని పేరు కొయినామ్ చేప అంటారు. అది ఎక్కువగా చలికాలంలోనే పెరుగుతుంది ఎక్కువగా. అయితే ఇదేమవుతుంది, అక్కడికి వస్తుంది, ఆ కొయినామ్ సామ్రాజ్యానికి వచ్చి అని పీలుస్తుంది. ఈ కొయినాములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, నోరు మూసిస్తుంది, ఇలా వదులుతుంది. దాని ముక్కు నుంచి నీరు వస్తుంది. దూరం నుండి ఓడ మీద వస్తున్నోడికి తాటి చెట్టులా కనబడుతుంది. పామ్ ట్రీ తాటి చెట్టు ఎలాగుంటుందో ఆ నీరు అలాగ ఉంటుంది. అప్పుడు ఆడు వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ వేలుంది, వెళ్ళామంటే మనకు కూడా పీల్చేస్తుంది లోపలికి. అర్థమవుతుందా? ఇవన్నీ తెలుసుకోవడానికి నేను కాకినాడ సముద్ర తీరానికి వెళ్ళి జాలర్లతో మాట్లాడాను. 8 రోజులు ఉంటుంది జాలర్లతో మాట్లాడినప్పుడు, 8 days. ఇవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళాను. ఎందుకు? అవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఒక రొయ్య ఉంది, దాని పేరు టైగర్ రొయ్య. దాని జాతి టైగర్ జాతి. అంతేగాని టైగర్ అంటే మగవాడు అని కాదు, మగ రొయ్య అని కాదు, రొయ్య దాని పేరు. సముద్రంలో ఆ టైగర్ రొయ్య ఒకటి 5 లక్షల రూపాయలు, ఒకటి. అది ఇంత పెద్ద నీళ్ల కుండీలో పెట్టి ఒక మిషన్ పెట్టి ఆక్సిజన్ లోపలికి వెళ్తుంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఉంటుంది. ఈ రొయ్య తాలూకా లోపల నుంచి బయటకు వచ్చేదంతా వేస్ట్ అనమాట. అది బయటకు లాగుతుంది ఒక మిషన్, అది బయటకు లాగితే ఒక మిషన్ లోపలికి పంపిస్తుంటుంది ఆక్సిజన్కి. ఇది ఇలా పెరుగుతుంటుంది. ఒక రొయ్య గర్భముతో ఉంటే 10 లక్షల పిల్లలు ఉంటాయట, 10 లక్షల గుడ్లు, 1 million. 3 లక్షలు పెట్టుకుంటాడు ఒక రొయ్యకి. సత్యందంటే 3 లక్షలు పోయినట్టే. అక్కడ తీసుకెళ్ళి నాకు చూపించారు. ఇదేమిటయ్యా అన్నాను. ఇందులో అవును అవన్నీ గుడ్లు అన్నాడు. మై గాడ్, 10 లక్షల గుడ్లు ఉంటాయి. ఇది ఎంత కొన్నారు? 3 లక్షలు పెట్టి కొన్నాను. ఒకవేళ చనిపోతే 3 లక్షలు పోయినట్టే. 3 లక్షలు పోకుండా ఉండాలంటే నేను ఒక డాక్టర్ని పట్టుకోవాలి. ఈ డాక్టర్ కాదు, ఆ డాక్టర్ కాదు, దానికి ప్రత్యేకమైన డాక్టర్ ఉంటాడు. మీకు తెలుసా, MSc ఇన్ ఫిషరింగ్ అని ఒకటి ఉంది, ఒక సబ్జెక్టు.
ఆ ఎంఎస్సి ఫిషరింగ్ చేసినలో వాడు పిహెచ్డి చేసి ఉంటాడు. ఇప్పుడు ఒక పాస్టర్ నాకు ఏం తెలుస్తాయి? కనుక ఎంఎస్సి ఫిషరింగ్ చేసి పిహెచ్డి చేస్తారు. చేసిన తర్వాత ఇంకా రీసెర్చ్ చేస్తుంటారు డెవలప్మెంట్ కొరకు. అలాంటి వాడు వస్తాడు. వాడు వచ్చి దీనికి చూసి దానికి తగినటువంటి ఆహారం ఇస్తుంటాడు, దానికి తగినటువంటి ఇంజెక్షన్ వేస్తుంటాడు. అంటే ఇంజెక్షన్కి సంబంధమైంది ఆ నీటిలో కలిపేస్తాడు. మరి చూడండి మీకు ఎంత థియాతిరాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అల్లికల ఇండస్ట్రీ మరియు ప్రింటింగ్ చేసే ఇండస్ట్రీస్ మరియు కూర్చోండి మరియు రే జనరావు, భయపడకమో, నీ దేవుడు నేను నీకు తోడి ఉన్నాను. నీకు 10 సంవత్సరాల ఆయుష్ పొడిగింది. ఆయుష్ పొడిగిందట చిన్నారాకి 10 సంవత్సరాలు. వాడింటికి వెళ్ళి చెప్తాడు పెళ్ళంతో, దమయంతి నాకు 10 years ఆయుష్ పెరిగిపోయింది. అవునా? శుభ్రంగా తిన్నాడు, పడుకున్నాడు, మరి లేగలేదు. 10 years ఆయుష్ చెప్పింది కదా, 10 years ఆయుష్. పాపం 10 years ఆయుష్ దమయంతి పొంగిపోయింది. వెంటనే అదేదో బంగారం తీగ చేప తీసుకొచ్చి పులుసు వండి పెట్టింది. బంగారం తీగ చేప తినేసి పడుకున్నాడు, బల్లగలేదు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడ? థియాతిరాలో. అంటే నీ ఆయుష్ని గూర్చి, నీ ఆయువుని గూర్చి సోది చెప్పే సోదగా అంటారు. మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు. వాళ్ళు నాగులు పాము పట్టుకుంటావు, నీకేం పాము చేయదు. వీడి పేరు నాగరాజు. నాగులు పాము పట్టుకుంటావు, అది నీకే సోది చెప్తుంది. అందుకు అనేక ప్రదేశాల నుండి, అనేక దేశాల నుండి, నాట్ పట్టణాలు, దేశాల నుండి మనుషులు వచ్చేవారు. ఎక్కడికి? థియాతిరా. సో థియాతిరా ఆల్వేస్ డే అండ్ నైట్ విత్ ఫుల్ ఆఫ్ పాపులేషన్, విత్ ఫుల్ ఆఫ్ పీపుల్. మనిషి వెళ్ళాలంటే ఇలా రావే, ఇలా రా, ఇలా రండి, ఇలా రండి, పక్కన రండి, రండి, ఇలా రండి, ఇలా రండి, దగ్గర నేను వెళ్ళాలంటే అలా, అర్థమైందా? అలాగ వెళ్ళాలి. ఎక్కడి దాకా? నా డెస్టినేషన్ వచ్చిన వరకు. అంతమంది జనాలు ఉండేవారు అని అర్థం. ఎక్కడ? గో. ఇప్పుడు థియేటర్ ఒకటి అల్లికలకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. రెండవది బట్టల మీద ప్రింటింగ్ చేసే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. మూడవది అనేక రకములైనటువంటి సోది చెప్పే ఆడవాళ్ళతో నిండి ఉన్నది. ఇప్పుడు చూడండి, థియాతిరా పట్టణంలో రాత్రైనను పగలైనను ఒకలాగే ఉన్నది. జెరూసలేం రాత్రైనను పగలను, ఇప్పుడు జెరూసలేం రాత్రైనను పగలైనను ఒకలాగా ఉంటుంది. నాకు షాప్ ఉంది, నేను ఒక 5-6 hours ఉంటాను. ఆ తర్వాత మా నాయన వస్తారు, ఒక 2 hours ఉంటాడు. నా పెళ్ళం వస్తుంది, ఒక 2 hours ఉంటుంది. అలాగే 24 hours షాప్ నడుస్తూనే ఉంటుంది. ప్రజలు డే అయినను పగలైనను మధ్యాహ్నమైనను ఎప్పుడైనాను జెరూసలేంలో, ఇప్పుడు సంగతి చెప్తాను, జెరూసలేంలో అలా ఉంటారు మనుషులు. అలాగా థియాతిరా పట్టణంలో అలా మనుషులు ఉండేవారు. అందరూ వచ్చేవారు. వచ్చి నేను అన్నాళ్ళు బతుకుతాను, నా కూతురికి ఎప్పుడు పెళ్ళవుతుంది, నా కొడుక్కి ఎంతమంది భార్యలు ఉన్నారు, 5 ఉన్నారు, మరొక 2 వస్తారు. థియాతిరా ఒక చిన్న పట్టణము. ఆ పట్టణంలో రంగురంగుల డిజైన్లు వస్త్రాల మీద వేసేటటువంటి పారిశ్రామము
మరియు లేసులు అల్లేటటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మరియు భవిష్యత్తును గురించి సోది చెప్పే ఆడవాళ్ళు ఈ విధముగా ఇటువంటి పనులలో థియాతిరా అన్నటువంటి ఆ చిన్న పట్టణము ఒక మహాపట్టణముగా మారిపోయింది. దేవుడు ఎంతమంది ఉన్నారా అని చూడడం, ఎంతమంది వస్తున్నారా చూడడం, ఎంత విశాలమైన స్థలం ఉన్నదా చూడడం, ఎలాంటి మందిరం కట్టాడో చూడడం, పాస్టర్ ఎలాగున్నాడో చూడడం, పాస్టర్ ఎలాంటి బట్టలు వేసుకున్నాడో చూడడం, పాస్టర్ చేతిలో ఏం గడియారం ఉందో చూడడం. మరి ఏం చూస్తాడు? నేను పరిశుద్ధుడు కనుక వీళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా అని చూస్తాడు. ఐఎమ్ హోలీ, వెదర్ దిస్ పీపుల్ ఆర్ హోలీ రాడు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. There are people in the whole country, in the whole world with knowledge. Knowledge is connected to the nature. And wisdom is connected to the divinity. Knowledge అన్నవాడు సంగీతం నాలెడ్జా, వృక్షశాస్త్రముల నాలెడ్జా, జంతుశాస్త్రముల నాలెడ్జా, మత్స్యశాస్త్రముల నాలెడ్జా? ఎందులో నాలెడ్జ్ వాడికి? గృహ నిర్మాణంలో నాలెడ్జా, రీసైక్లింగ్లో నాలెడ్జా? ఏమిటి ఎందులో నాలెడ్జ్? నాలెడ్జ్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద వరల్డ్, అది నాలెడ్జ్ అంటారు. విజ్డమ్ ఈజ్ కన్ఫైన్డ్ టు డివినిటీ, దైవత్వములకు సంబంధమైన దానికి విజ్డమ్ అంటాడు. విజ్డమ్ను గురించి చెప్పేటటువంటి వాళ్ళు ఒక 10 లక్షల మందిలో ఒక 2-3 ఉంటారు. 10 లక్షల మందిలో 2-3, అంతకంటే ఎక్కువ ఉంటారు విజ్డమ్ను గురించి చెప్పగలిగిన వాళ్ళు. నాలెడ్జ్ని గురించి చెప్పగలిగిన వాళ్ళు 10 లక్షల్లో 5 లక్షలు కూడా ఉండొచ్చు. నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, లేకపోతే టెక్నీషియన్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, నీ ఇష్టం. ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వచ్చు, నేవల్ ఆర్కిటెక్చరింగ్ ఇంజనీర్ అవ్వచ్చు, నీ ఇష్టం. ఏదైనా ఆర్మమెంట్ ఆర్ట్లో ఇంజనీర్ కావచ్చు. ఆర్మమెంట్ ఆర్ట్ అంటే యుద్ధంలో ప్రయోగించబడిన యుద్ధ సామాగ్రికి సంబంధమైన ఇంజనీరింగ్, దానికి ఆర్మమెంట్ ఆర్ట్ అంటారు. నువ్వేదైనా చేయొచ్చు, కానీ దేవుని పనిలో నువ్వు ప్రయోగించబడాలి అని అంటే నీవు దేవునికి అంకితమై ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ సరెండర్డ్ టు ద లార్డ్, your brain is something, your heart is something, your mouth is something, your hands are doing something, your legs are taking you to somewhere else. నీ కాళ్ళు నీకు ఒక చోటకి పట్టుకెళ్తున్నాయి, నీ చేతులతో ఒక విధమైన పనులు చేస్తున్నావు, నీ బుర్రలో ఒక ఆలోచన జరుగుతుంది, నీ హృదయంలో ఒక భావం ఉంది. నువ్వు దేవునికి అంకితం కాలేవు. నీకున్న పంచ ఇంద్రియములు చచ్చిపోవాలి. ఐ మీన్ యూ మస్ట్ బికమ్ ఎ డెడ్ మ్యాన్. అందుకే చచ్చిపోయినాడు ముక్కు తెరి చంపంగా పోయి పెడితే వాసన తెలుస్తుందా అన్నాను. తెలీదు. నేను ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చానో స్కాట్లాండ్ నుండి నా ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి రేయ్ ఇలా రా, నీ కొరకు ఒక స్కాట్లాండ్ ప్యాకెట్ తెచ్చాను రా. ఏంటని అంటే చూడు అన్నాడు. ఇట్స్ వండర్ఫుల్, యా, యూ టేక్ 1 cigarette, యూ టేక్ 1 packet అండ్ జస్ట్ టేస్ట్ సిగరెట్. వద్దురా బాబు, నేను మానేశాను రాను. ఆ వేళ వచ్చి నా భార్యకి చెప్పాను. అంత జ్ఞాపకం ఉండదో ఉండకపోవచ్చు. నా ఫ్రెండ్ ఒకటి కలిసాడు ఇలాగా, మరి నాకు ఇలాగ స్కాట్లాండ్ ప్యాకెట్ తీసుకొచ్చాడు ఒకటి. నేను లేదురా, నేను మానేశాను రా అన్నాను. అంటే అర్థం ఏంటి? ఇండియాలో ఉన్నవాడికి స్కాట్లాండ్ సిగరెట్ ప్యాకెట్ రావాలంటే ఎలాగొస్తుంది? అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోయినావు దాని కొరకు. నేను చచ్చిపోయాను కనుక
నాకు వేస్ట్ రాదన్నాను. సచ్చినోడు అంటే అర్థం తెలిసిందా? ఒకసారి ఒక ఆమె ఒక సాందాని ఇంటికి నాకు పట్టుకెళ్ళింది, విజయనగరం గంట స్తంభం దగ్గర కుమ్మరిదై. దాని చలుక అక్క, దాని పేరు మహాలక్ష్మి, కే మహాలక్ష్మి అంటే కుమ్మరి మహాలక్ష్మి. అది నాకు పట్టుకెళ్ళింది. మేమిద్దరం రిక్షాలు వెళ్తుంటే విజయనగరం స్టేషన్ నుండి గంటస్తంభం వెళ్ళిన వరకు చాలామంది పాస్టర్లు వీళ్ళు వాళ్ళు. అప్పుడు పరవశ సూర్యనారాయణ అంటే చాలా పెద్ద పేరు, ఎందుకంటే ఎక్కువగా నేను పెద్ద పెద్ద మీటింగ్స్లో ఉండేవాడిని. నేను ఎక్కువగా మీటింగ్స్లో ఉండేవాడిని. ఏమిటి మహాలక్ష్మి ఇక్కడ తెచ్చామంటే, ఈమె నాకు చెల్లెలు అవుతుంది బ్రదర్. ఆమె నాకు బ్రదర్ గారండి అని పిలుస్తుంది. 9 మంది పిల్లలు ఆమెకు. దాని మొగుడు, వాడి పేరు కె సూరిబాబు. 11 సంవత్సరాలు వాడు ఆల్ ఇండియా సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఆడాడు. కంటిన్యూస్లీ 11 years ఆడాడు. వాడి పేరు కె సూరిబాబు. వాడికి నేను బాప్తిసం ఇచ్చాను. The one who played in All India Santosh Trophy football tournament continuously for 11 years. అయితే నేనేం చేయాలి ఇక్కడ మహాలక్ష్మి అంటే, ఈ లోపల ఒక 2-3 ఆడవాళ్ళు వచ్చారు, మంచిగా చక్కగా అన్ని కింద నుండి మీద దాకా రకరకాల రంగులు పూసుకొని. అమ్మగారండి, అయ్యగారు వచ్చారు, స్వామిగారు సేవ చేస్తున్నాను, ఈవేళ నేను ఖాళీ లేని పోమని చెప్పన్నది. నాకేం అర్థం కాలేదు. మళ్ళీ మరొక గంటగా మళ్ళీ అమ్మగారండి, అయ్యగారు వచ్చారు, స్వామిగారికి నేను పాదశుద్ధి చేస్తున్నాను, ఈవేళ నాకు ఖాళీ ఉండదు పోమని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే దాని దగ్గరికి వీటిలో వస్తున్నారు. ఎవ్రీ ఆఫ్టర్ 1 hour somebody is coming and enjoying her life in the sex and going and giving money. అది వ్యభిచారిణి. నేను ఈ స్వామి గారు అన్నావు, నేను స్వామినా అన్నాను. మరి ఎవరు అయ్యగారు అంటే, నేను వేశానండి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా మరి 5,000 ఇస్తారండి, ఒక 2 గంటల నుండి వెళ్ళిపోతారు, 1 గంట నేను రెస్ట్ తీసుకుంటాను, తర్వాత మళ్ళీ ఆ విధంగా ఒక 3 లేక 2 ఒక రాత్రికి నా దగ్గరికి వస్తారు. మరి నువ్వు గంట స్తంభం దగ్గర పెద్ద హోల్సేల్ కొండల మర్చెంట్ కదా, మరి ఆ డబ్బుతో నేను హోల్సేల్ కొండల మర్చెంట్ని. మరి నా కాళ్ళు కడుగుతున్న లాభం ఏంటంటే, ఇక నేను రేపటి నుంచి పని చేయను స్వామిగారు. మరి ఏం పని చేస్తావు? ఈ కొండలన్నీ కూడా పంచిపెట్టిస్తాను ఫ్రీగా చిన్న చిన్న వ్యాపారస్తులకి. నేను తెల్ల చీర తెల్ల బ్లౌజు కట్టుకుంటాను, వెళ్ళిపోతాను, సాక్ష్యం చెప్పుకుంటాను. ఆ వేళ విజయనగరం గంటస్తంభం దగ్గర ఉన్న కొండల హోల్సేల్ మర్చెంట్ కుమ్మరి, దాని పేరు మర్చిపోయాను, మహాలక్ష్మి తాలూకు చెల్లెలు మారు మనసు పొందింది, రక్షణ పొందింది. యేసు ప్రభు ఏ విధముగా వేసుతో మాట్లాడాడో, ప్రభు నీలాంటి మినిస్టర్ నాకు ఇవ్వవా అంటే నాకు ఇచ్చాడు. నేను విజయనగరంలో గంట స్తంభం దగ్గర కుమ్మరి మహాలక్ష్మి చెల్లెలు వేసుతో మాట్లాడితే అది తెల్లవారితే దాని బతుకు మారిపోయింది. నేను అన్నాను, మహాలక్ష్మి మరి నడుచుకొని వెళ్దాం ఆ స్టేషన్ కంటే, కొంచెం దూరం అవుతుంది కదా, కొంత దూరం నడుద్దాం, తర్వాత రిక్షా ఎక్కుదాంలే. కొంత దూరం నడుస్తుంటే ఒక్కొక్కదే వస్తుంది, అమ్మ బాబోయ్ తీసేసిన తహసీల్దార్లాగా ఉన్నాడు వీడు అంటుంది. తీసేసిన తహసీల్దార్లాగా ఉన్నాడట. తెల్లవారితో వస్తారు కదా ఈ ఆడవాళ్ళు, బావి దగ్గరికి కాలేజ్ దగ్గరికి వస్తారు కదా, టైం ప్రకారంగా ఆ కాలంలో నీళ్ళు వదిలేవారు. అదే నిర్మల తీసేసిన తహసీల్దార్లాగా ఉన్నాడు, ఏమో మరి నాకేం తెలుసును, మీరు రాత్రంతా ఎక్కడ ఉండాలో వీడు. నేను ఆ గంట స్తంభం మహాలక్ష్మి చెల్లి దగ్గర ఉన్నానేమో అని అనుకుంటున్నారు వీళ్ళు.
అక్కడే ఉన్నాను, కరెక్టే, అక్కడే ఉన్నాను. కానీ యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. వచ్చింది మాట్లాడుతుంది, నిజం చెప్పింది కనుక దాని ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా ప్రభువుని అంగీకరించారు. నువ్వు నిజం చెప్పావంటే ప్రజలు ప్రభువుని అంగీకరిస్తారు. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అందుకే టెస్టిమనీ చెప్తుంటే నిజమేనా, ఇందులో ఏం అబద్ధం ఉండకూడదు అని అంటాను. నిజం చెప్పాలి. నువ్వు నిజం చెప్పినామంటే దేవదూతల పరలోకంలో వచ్చి వింటారు. విని మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ప్రభువా ఇలా జరిగింది అని ప్రభువుకు చెప్తారు. వాళ్ళే వార్తావరులు. దే ఆర్ ద మెసెంజర్స్. They are the messengers. They will communicate the God's works which have been happened on this planet shall be conveyed to the Lord, and Lord shall be pleased. అప్పుడు అందుకే 99 మారు మనసు అక్కర్లేని వాళ్ళకంటే మారు మనసు కావాలన్న ఒక్కడి వలన పరలోకములో పెద్ద పండగ పాటిస్తారు అని యేసుప్రభు చెప్తున్నాడు. చూసారా, మీకు దానికే చెప్పాను, లా ఆఫ్ లంబోనా. లా ఆఫ్ లంబోనా. వాట్ ది లా ఆఫ్ లంబోనా? టేకింగ్ ఫ్రమ్ హిమ్, మేకింగ్ యువర్ ఓన్. టేకింగ్ ఫ్రమ్ సంబడి, మేకింగ్ ఇట్ యువర్ ఓన్. ఒకరి యొద్ద నుండి తీసుకొని నీ సొంతం చేసుకోవడం, దట్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ లంబోనా. దట్స్ నాట్ గ్రీక్. That's not Hebrew. Law of Lambana. The woman who suffered for 12 years because of the heavy, massive bleeding. She came to him and she took that from him. She took that from him. ఆయన ఎద్దు నుండి ఆమె తీసుకుంది. అది ఏంటి? వెర్చ్యూ. ఇంగ్లీష్లో వెర్చ్యూ అంటారు, స్వస్థపరిచే శక్తి అనుకో. ఒక విధమైనటువంటి మహాశక్తి ఆయనలో నుండి పోయింది. సంబడి టచ్డ్ మీ బికాజ్ ద వర్చ్యూ హెస్ గోన్ అవుట్ ఆఫ్ మీ. దానికి పిలిచాడా? దాని బట్టి అదే వచ్చింది. రావడం అన్నది లా ఆఫ్ ఫెయిత్. ద లా ఆఫ్ ఫెయిత్ విల్ ఫంక్షన్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్, అండ్ ద లా ఆఫ్ ఫంక్షన్ విల్ పుష్ యూ. Go, 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 go and take it from him. ఆయన దగ్గర తీసుకున్నది. తీసుకోగానే ఆయనకి ఏమైంది? ఏదో పోయింది. సంథింగ్ హెస్ గాన్ అవుట్ ఆఫ్ మీ. సంబడి హెస్ టచ్డ్ మీ. దట్ ఉమన్ హెస్ కేమ్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ. అండ్ షీ టుక్ ఇట్ ఫ్రమ్ యూ. ఆమె నిద్ర తీసుకుంది. ఏమిటి తీసుకుంది? ఆమెకు ఆదరణ కలిగించే సామర్థ్యము, ఆదరణ కలిగించే ఆయన దగ్గర తీసుకొని షీ ఈజ్ కంఫర్టెడ్. సో యూ మస్ట్ టేక్ దోస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లార్డ్. హీ విల్ నాట్ గివ్ యూ, యూ మస్ట్ టేక్ దెమ్. యూ మస్ట్ నాట్ టేక్ దెమ్, హీ విల్ నాట్ గివ్ యూ. ఆయనకి ఎందుకు ఇస్తాడు? ఆయనకి దొర ఇస్తాడు, అమ్మ దొర అని. యూ మస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. నువ్వు ఆయన దగ్గర నువ్వు తీసుకోవాలి. God, are you not my dad? Yes, I'm your dad. Then I will take it from you. Take it. మీ నాన్నగారు కోటు పెట్టి కొంచెం షేవింగ్ చేసుకొని వచ్చి మళ్ళీ కోట్ వేసుకొని, ఎందుకంటే సాయంకాలం ఏదో కాన్ఫరెన్స్ ఉంది, సాయంకాలం షేవింగ్ చేసుకున్నాడు, కొట్టుకున్నాడు, కొంచెం పౌడర్ గడ్డ రాసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఆ లోపల పర్స్ తీసాడు కొడుకు, తీస్తే నేను నోట్లు పాకెట్ పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని సినిమాకి వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఆయన లెక్కిచ్చాడు. నాయనకి తెలీదు, అమ్మకు తెలీదు. కొడుకు వచ్చిన తర్వాత, అమ్మ ఏంట్రా స్మోకింగ్ వాసన వేస్తున్నావు? నాయన వచ్చాడు, ఏమిటి ఏదో కొంచెం ఆల్కహాల్ వాసన వస్తుంది. కొడుకు తాగున్నాడు, మందు కొట్టున్నాడు, మందు వాసన. అప్పుడు అనుకున్నాడు, ఒరి ఏదో జరిగింది, లేకపోతే నా పర్సు కొంచెం ఇంత ఉండాలి కదా, అది కొంచెం ఇలాగైంది. నా పర్సు ఇలాగ ఉండాలి, అది ఇలాగైంది.
అయితే వీడు తీసుంటాడు డబ్బు. గర్ల్ ఫ్రెండ్ పట్టుకెళ్ళాడు, దానికి ఏదో డ్రెస్ కొన్నాడు, మందు కొట్టాడు, వెరీ గుడ్. హోటల్ బుక్ చేసాడు, వెరీ గుడ్. ఒక 2-3 గంటలకు బుక్ చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అమ్మది ఏంట్రా స్మోకింగ్ వాసన వస్తుంది. ఏం లేదమ్మా, ప్రయాణం చేసి వస్తాం కదా బస్సులోని ఇక్కడక్కడ, ఆ స్మోకింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాసన తగిలి ఉంటుంది. పాపం అనుకున్నది నిజమే అని. నాయన వచ్చాడు, చూస్తే రాగా ఏంటిది ఆల్కహాల్ వాసన, ఏంటిది మందు కింద, మందు ఎవడు కొడతాడు, వీడు పడుకోయినాడు. రాగానే అది లోపల నుంచి బయటకు వస్తుంది కదా, సెంటు వాడికి వాసన వేసింది. వీడు మందు కూడా వచ్చాడా, పరిస్థితి ఇచ్చాడు. ఇంతవరం ఉండాలి కదా, ఇంతకుముందు ఉంది. అయితే వీడికి వచ్చాడు డబ్బు. అంతవరకు వీడికి తెలీదు, దానికి తెలీదు. కొట్టినాడు, ఏం చేసినాడు, శుభ్రంగా నిశ్చాలా పడుకొని ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గర చేసినటువంటి దుష్టకార్యాలు, ఆలోచనలు, క్రియలు సత్కార్యములకు విరుద్ధముగా ఉన్నవి నువ్వు చేసి ఆ నిషాలో నువ్వు ఉంటావు, ఆ మైకంలో నువ్వు ఉంటావు. గాడ్ షల్ కమ్ అండ్ టేక్ అవే హిస్ పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్. అండ్ యూ ఇన్ ద మార్నింగ్ యూ విల్ రీడ్ ఇన్ ద న్యూస్ పేపర్, you are in the force of the alcohol because you have consumed whiskey or whatever it is you have consumed. So that force is in you, and because of that force you are sleeping very calmly, very quietly. In the morning your mother was not there and your father was in the bathroom taking shave, and you wanted a cup of tea. You said, "Mama," బాత్రూంలో ఉంది కదా అమ్మ అని అనుకున్నాడు. వెళ్ళి వీడియో టీ చేసుకుంటున్నాడు. వాడు వచ్చాడు, నాయన ఏరా నువ్వు టీ చేసుకుంటున్నావు, అమ్మకు చెప్పవు. అదే అమ్మకు పిలిస్తే మరి బాత్రూంలో ఉందా, సర్లే. వచ్చాడు, మరి మీ అమ్మ బాత్రూంలో, మీ అమ్మ చీర అంటే ఉండిపోయింది, మీ అమ్మ బాత్రూంలో స్నానం చేస్తుంది కావాలా. అది స్నానం చేయడం లేదు, అది మీదకి వెళ్ళిపోయింది. అది ర్యాప్చర్. యేసుప్రభు వచ్చి పట్టుకెళ్ళిపోయినాడు దానికి. నీకు మొన్న ఏం చెప్పాను, నీ గడియారాలు, నీ వాచులు, నీ చెవుట్లో, నీ మెడలో, నీ బట్టలు అన్నీ ఇక్కడే ఉంటాయి, నువ్వు మాత్రం వెళ్ళిపోతావు అని చెప్పానా. న్యూస్ పేపర్ వేసాడు మీదకి. చూస్తే అరే 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 మీ అమ్మేదిరా, ఇంతసేపు బాత్రూమ్ ఏం చేస్తుందిరా. బాత్రూమ్ వెళ్తే బాత్రూమ్ లేదు. ఎక్కడుంది ఏమో. అరే అయితే ఈ న్యూస్ పేపర్లో ఉన్న వాళ్ళ లిస్టులో మీ అమ్మ కూడా ఉందేమో. పోలీస్ స్టేషన్కి వెళ్తే పెద్ద లైన్. ఇదేంటండి, మా కూతురు మిస్సింగ్, నా మొగుడు మిస్సింగ్, నా పిల్లం మిస్సింగ్, నా బామర్ది మిస్సింగ్, నా కోడలు మిస్సింగ్, మా ఆవిడ కూడా మిస్సింగ్. దట్స్ హౌ the rapture will be, and that's how the second coming of Jesus will be. And if you have not surrendered, you will be like Thyatira. భయంకరంగా మనుషులు వస్తున్నారు, చర్చికి వస్తున్నారు. 3 లక్షల మంది, 30 లక్షల మంది, 50 లక్షల మంది, 50,000 మంది, 60 మంది, 70 పోతున్నారు. థియాతిరా అంత కిటకిటలాడుతుంది. మహాపట్నం, చిన్నప్పటి నుంచి మహాపట్నం అయిపోయింది థియాతిరా అనండి. థియాతిరా ఈజ్ ద 4th church in ancient Turkey. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మీకు చెప్తాను. ఇది ఓన్లీ థియాతిరా యొక్క సంగమను గూర్చిన ఇంట్రడక్షన్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9702
9770697781 97017700681.